Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Wednesday అంటే May 6th 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ ఒకసారి క్విక్గా మనం పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూసి తర్వాత ప్రీ మార్కెట్ అనాలిసిస్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో సేమ్ వే, సో ఇది మనకి ఎస్టర్డే క్లోజింగ్ అంటే మనకి మండే క్లోజింగ్ ఈ రేంజ్లో ఉండింది. అండ్ యాజ్ పర్ ఎస్టర్డే ఓపెన్ పొజిషన్స్ని బట్టి అండ్ ఎవరైతే బేసిక్గా రీటైలర్స్ ఉన్నారో అంటే మనలాంటి ఇండివిజువల్ ట్రేడర్స్ ఉన్నారో వీళ్ళలో కొంతమంది పైకి వెళ్తుందని చెప్పేసి అండ్ కొంతమంది డౌన్ సైడ్ మూవ్ వెళ్తుంది అని చెప్పేసి డిస్కస్ ఉన్నారు. వీళ్ళ ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయని డిస్కస్ చేసుకున్నాం. అట్ ద సేమ్ వే ప్రైస్ అంటే వీళ్ళ కంప్లీట్గా కంబైన్ చేసి ఓపెన్ పొజిషన్స్ చూస్తూ ఉంటే కొంత స్ట్రాంగ్ అంటే ఒక మోడరేట్ కైండ్ ఆఫ్ బుల్లిష్ పొజిషన్స్ అనేటివి హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకుని ఉండే. సో వీళ్ళ ఓపెన్ పొజిషన్స్ని చూడడం రావాలి అండ్ వీళ్ళని వెయిటేజ్ చేయడం కూడా రావాలి అనమాట. సేమ్ వే ఎఫ్ఐఎస్ ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉన్నారో వీళ్ళు పర్ఫెక్ట్గా హెడ్జ్ చేసుకొని ఉన్నారు వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా. సో వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద హెడేక్ అనేది ఉండదు. బట్ మోడరేట్ వెరీ నామినల్ పొజిషన్స్ బుల్లిష్ పొజిషన్స్ అనేవి హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకుంటే. అండ్ సేమ్ వే ఎవరైతే ప్రొప్రైటరీస్ ఉన్నారో ఈ ప్రొప్రైటరీస్ అనేవాళ్ళు బేసిక్గా కంప్లీట్గా హెడ్జ్ చేసుకున్నారు. బట్ మెయిన్గా కొత్త మేజర్ పోర్షన్ మాత్రం బేరీ సైడ్ ఓపెన్ చేసి ఉన్నాయి. సో మనకేంటి అంటే ఎక్కువగా ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎఫ్ఐఎస్కి అలైన్ అయి ఉంటుంది. బట్ ఎస్టర్డే మాత్రం వీళ్ళ కొంచెం అగ్రెసివ్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ బేరిష్ అని కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ మనం కంప్లీట్గా ట్రేడింగ్ సెటప్కి వచ్చే వరకు బేసిక్గా ఏంటి అంటే ఈ లెవెల్ కిందన ప్రైస్ క్లోజ్ అయ్యి కిందకి వెళ్తూ ఉంటే కన్ఫర్మేషన్ ఇస్తూ వెళ్తూ ఉంటే అట్లీస్ట్ ఇది మనకి హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఆర్ మీడియం ప్రాబబిలిటీ డిస్కస్ చేసుకోండి. అండ్ సేమ్ వే ఇన్ కేస్ ప్రైస్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే ఇది ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో అట్లీస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఈ వే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. టీకే అండ్ సేమ్ వే ఈ కింద నుంచి వెళ్తూ ఉంటే ఇది మీడియం ప్రాబిలిటీ అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే ప్రైస్ ఈ లెవెల్స్ నుంచి రివర్స్ అవుతూ ఉంటే ఇది ఒక లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అని డిస్కస్ చేసుకున్నాం. ఇన్ కేస్ ప్రైస్ ఎవరో ఒకరు ఇక్కడ బేసిక్గా ఎందుకు చెప్పానో కూడా చెప్తాను. సో ఇన్ కేస్ ప్రైస్ ఇక్కడ నుంచి రివర్సల్ అవుతే ఇది ఒక లో ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ అని కూడా డిస్కస్ చేసుకోండి. బికాజ్ ఎప్పుడైనా సరే ఇందులో ఎఫ్ఐఎస్ కానీ ఆర్ ఈవెన్ ప్రోస్ కానీ విన్ అవ్వాలి. ఎండ్ ఆఫ్ ద డే క్లయింట్స్ అనేవాళ్ళు కొంత మేజారిటీ పోర్షన్ ఫెయిల్ అవుతూ ఉంటారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అంటే డిఫరెంట్ ఎఫ్ఐఎస్ ఇలా ఉంటే ప్రొపరేటరీస్ ఇలా ఉన్నారు కాబట్టి ఏంటి అంటే ఇక్కడ ఎవరో ఒకరు విన్ అవ్వాలి, వాళ్ళకి అలైన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ పొజిషన్స్ని కాబట్టి. అండ్ మోస్ట్ ఆఫ్ ద డేస్ మనం చూస్తూ ఉన్నాం సపోజ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉండి సడన్గా ప్రైస్ గ్యాప్ డౌన్ అవుతే ఎండ్ ఆఫ్ ద డేకి ప్రైస్ తీసుకొచ్చి అట్లీస్ట్ ప్రీవియస్ సెషన్కి ఒక 50 to 80 పాయింట్స్ లోపల క్లోజ్ అవ్వడం ఆర్ అట్లీస్ట్ ఒక విక్ వచ్చి టచ్ అయ్యి వాళ్ళ పొజిషన్స్ని ఎగ్జిట్ చేయడం చూస్తూ ఉన్నాం కదా. సిమిలర్ కైండ్ ఆఫ్ అనమాట. ఎప్పుడైనా సరే మనకి జనరల్గా ఓపెన్ పొజిషన్స్ అందరికీ కనిపిస్తాయి. బట్ వాటి వెయిటేజ్ ఎలా ఉంది, ఆ మల్టిపుల్ థింగ్స్ని ఎలా కన్సిడర్ చేయాలనే దానిపైన ఫోకస్ ఎక్కువ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనం డిస్కస్ చేసుకున్న ఈ ఎలిమెంట్స్ అన్ని చాలా అవసరం. అట్లీస్ట్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ రెగ్యులర్గా చూస్తే కూడా మీకు ఒక కైండ్ ఆఫ్ వ్యూ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. టీకే. సో ఇంకొక థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకున్నది ఈఎంఐస్ని చెక్ చేసుకోమని చెప్పాను. అండ్ అట్ ద సేమ్ టైం ట్రెండ్ లైన్ని డ్రా చేసుకొని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినుండే. టీకే. ఒకసారి క్విక్గా మనం ఇది డ్రా చేసి మీకు ప్లాట్ చేసి చూపిస్తా. సో దట్ అట్లీస్ట్ నేను లైవ్లో అట్లీస్ట్ కొంత టైం తర్వాత షేర్ చేస్తూ ఉంటాను. బికాజ్ అట్లీస్ట్ ఎంతో కొంత మీకు నాలెడ్జ్ రావాలి వీటిపైన అనే ఫోకస్ మీదే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అట్లీస్ట్ దీని థిక్నెస్ని డల్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎప్పుడైనా సరే మనకి కొంత క్లస్టర్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఇది చాలా యూజ్ అవుతూ ఉంటుంది. ఇది ఓవర్ ద పీరియడ్ మీకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ సేమ్ వే టాప్ సైడ్ నుంచి కూడా ఇదే మార్క్ చేసుకోమని ఎక్స్ప్లెయిన్ చేసి ఉండే. అట్లీస్ట్ ఇంకా పైనుంచి మార్క్ చేసుకున్న కూడా విలన్ గుడ్ అన్ని థింక్ చేసి ఉండే. అండ్ ఇది క్లియర్గా మనకి స్ట్రక్చర్. అండ్ సేమ్ వే ఈఎంఐస్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. 15 minutes టైం ఫ్రేమ్లోనే ఇది. సో మనం చేసే ఇంట్రాడేకి ఎక్కువగా మన 4 hours కానీ హార్లీలో కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేసుకొని సో ఆ లెవెల్లోనే మనం
ఎక్కువగా థింక్ చేయాల్సి ఉంటుంది తప్పిస్తే మంత్లీ వీక్లీ దగ్గర నుంచి ఏంటి అంటే అది రెగ్యులర్గా వచ్చేది కాదు. అండ్ వీక్లీలో చూసుకుంటా ఉంటే హ్యూజ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి వీ నీ నాట్ టు బి వరీడ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్రాడే చేసేటప్పుడు చాలామంది 3 మినిట్స్లోకి 5 మినిట్స్లోకి వెళ్తారు. బట్ మేము పర్సనల్గా 15 మినిట్స్లోనే ఉంటాం. ఇన్ కేస్ 5 మినిట్స్లో ఎంట్రీస్ కోసం మనం చూస్తూ ఉంటాం, ఎర్లీ ఎంట్రీస్ కోసం. టీకే, సో ఇది అనాలిసిస్. అండ్ ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ ఏం జరిగిందో చూద్దాం. సో ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ బేరిష్ అయింది. అండ్ అట్లీస్ట్ మనకి ఇది బేరిష్ అయింది, ప్రైస్ కిందికి వెళ్తుంది అని తెలుసు. అండ్ సేమ్ వే మనం క్లియర్గా మాట్లాడుకుంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎంఎస్ బ్రేక్ డౌన్ అయింది అండ్ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏదైతే డౌ థియరీ పరంగా పెట్టుకున్నామో అట్లీస్ట్ ఇది అప్ ట్రెండ్ వెళ్ళకుండా డౌన్ ట్రెండ్కి డౌ థియరీ అనేది అలైన్ అయింది. సో డీకే ఇప్పుడు ఏంటి మనకి ఏ రిట్రేస్మెంట్ అయినా కూడా అట్లీస్ట్ ఈ స్టాప్ లాస్ పెట్టుకొని ఏ రిట్రేస్మెంట్ వచ్చినా కూడా బేరిష్కి మనకి మంచి ప్రాబబిలిటీయే కదా ఈ ఏరియాలో. సో సెకండ్ క్యాండిల్ని క్లియర్గా చూస్తే మనకి ఏంటి అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ మల్టిపుల్ థింక్ చేసినప్పుడే మనకి ఓవర్ ద పీరియడ్ అనే నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతుంది తప్పిస్తే ఎప్పుడైనా సరే మనం టెన్షన్ పడుతూ ఉంటాం ఈ గ్రీన్ క్యాండిల్ రాగానే ఫేక్ బ్రేక్ డౌన్ ఏంటి అనేది. బట్ మన స్టాప్ లాస్ ఎక్కడ ఉండాలి, ఎంట్రీ ఇక్కడ తీసుకున్నా కూడా ఈఎంఐస్ అబోవ్ ఉంటే ఈజీ కదా. సో అండ్ ఇంకొకటి ఏంటి, ట్యూస్డే రోజు అంటే ఎప్పుడైతే మనకి ఎక్స్పైరీ ఉంటుందో ఆ ఎక్స్పైరీ రోజు బేసిక్గా ఏంటి అంటే మనకి డికే అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి సో ప్రాఫిట్స్ అనేవి క్విక్గా బుక్ చేసుకుంటూ ఉండాలి. డికే యా, సో యా క్లియర్గా అర్థమైంది అనుకుంటా ఇది. అండ్ ఈవెన్ ఇఫ్ యూ గో టు హార్లీ టైం ఫ్రేమ్ ఈ ఏరియాలో 1 hour 150 EMA కూడా ఉంటుంది హార్లీ టైం ఫ్రేమ్లో. సో అది హోల్డ్ చేస్తూ ఉంటుంది ప్రైస్. బట్ దాని తర్వాత క్లియర్గా అర్థం చేసుకుంటే మళ్ళీ ప్రైస్ అనేది డౌన్కి వెళ్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీస్ ఎగ్జిట్స్ క్లియర్గా నేర్చుకుంటే దట్ విల్ బి బెటర్. సో ఇక్కడ మనకి ఏమైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయిందా లేదు. అండ్ ఎంట్రీ మన ఎగ్జిట్స్ అన్నీ బేసిక్గా ఏంటి అంటే ఈ ఏరియాలో మీరు ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో ఉన్న ఆర్ ఈవెన్ ఇండికేటర్ గ్రూప్లో ఉన్న సో అట్లీస్ట్ ఈ లెవెల్స్లో ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోమని చెప్తా ఉంటా. అండ్ ఈ లెవెల్లో బేసిక్గా ఏంటి అంటే ఇండికేటర్ సిగ్నల్ వచ్చినా కూడా వద్దు అని చెప్పా. ఎందుకు అంటే మీకు ఈ క్యాండిల్లోనే తెలిసిపోతూ ఉంటుంది క్లియర్గా. ఠీకే, ప్రైస్ మనం తీసుకునేటప్పుడు ఇందులో 80+ పాయింట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ నేను ఇది అవాయిడ్ చేయమని చెప్పా. బికాజ్ లోవర్ లెవెల్స్లో ఏంటి అంటే నేను ఒక అప్ సైడ్ మూవ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. అండ్ ఈవెన్ ఇప్పుడు మీరు అట్లీస్ట్ ఒక 5 మినిట్స్లోకి వెళ్ళి చూస్తే క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. సో అట్లీస్ట్ ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్, అండ్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఎక్కడ కావాలి, ఇది బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్. సో ఎక్కడ బాటంలో ఫామ్ అవుతూ ఉంటుంది. సో నేను కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తాను. ఎందుకు ట్రస్ట్ చేయాలి, ఏం చేయాలి అంటే ఇది ఓవర్ ద పీరియడ్ మీరు ప్రాక్టీస్ చేస్తే తప్ప ఇది అర్థమవుతుంది. అండ్ ఈ నెక్ లైన్ ఏదైతుందో ఆ బ్రేక్అవుట్ తర్వాత కంప్లీట్గా డెప్త్ అనేది మనకి టార్గెట్ అయితే వచ్చింది. సో ఇదే కన్విక్షన్ అనమాట. అండ్ ఇదే ఫార్మాట్ని మనం అట్లీస్ట్ 15 మినిట్స్లో చూసినా కూడా ఒక మంచి బుల్లిష్ ఫార్మేషన్ వచ్చింది. దీని తర్వాత అట్లీస్ట్ ఈ స్టాప్ లాస్ పెట్టుకొని మనం స్ప్రెడ్ చేసినా కూడా వి వర్ ఏబుల్ టు క్యాప్చర్ గుడ్ పాయింట్స్ అనమాట. ఠీకే, ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అమౌంట్ వైజ్ కూడా. సో ఈ నాలెడ్జ్ ఏంటి, ఈ ప్యాటర్న్ ఫామ్ అవగానే ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లిష్ ప్యాటర్న్ ఒక సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతే ఏం జరుగుతుందో థింక్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. సో దట్ ఈజీగా ఐడియా వస్తుంది. అండ్ ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ పొజిషన్స్ బుల్లిష్ ఉండే వాళ్ళు అట్లీస్ట్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో అట్లీస్ట్ ప్రీవియస్ డే లో దగ్గరనో ఆర్ ఈవెన్ అట్లీస్ట్ ఆ నియర్ లెవెల్ వరకు అయితే ప్రైస్ని తీసుకురాగలుగుతారు కదా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవ్స్ ఎలా వస్తాయి, ఒకటి ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ పొజిషన్స్ వల్ల వస్తాయి. సెకండ్ థింగ్ షార్ట్ కవరింగ్, ఎవరైతే కంప్లీట్గా షార్ట్ చేస్తూ ఉన్నారో ఈ డే ఎండ్ అంటే వాళ్ళు ప్రాఫిట్స్ తీసుకున్నాక దాన్ని షార్ట్ కవరింగ్ చేసేటప్పుడు కూడా ఇట్లాంటి మూవ్స్ వస్తూ ఉంటాయి. అండ్ అగ్రెసివ్ బయింగ్ కూడా ఉంటుంది. సేమ్ వే మెన్షన్ చేసినామంటే మల్టిపుల్ పీపుల్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాయి. ఠీకే, సో అట్లీస్ట్ టెలిగ్రామ్లో ఉండండి అండ్ లాస్ట్ ప్రీవియస్ కొన్ని సెషన్స్ అప్డేట్స్ చూడండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తూ ఉంటుంది. అండ్ ఎక్కడ కూడా టిప్స్ కానీ కాల్స్ కానీ ఉంటుంది. బట్ మీరు క్లియర్గా ఆలోచిస్తే మనసు పెట్టి వింటే ఈ ఎడ్యుకేషన్తోనే మీరు ట్రేడ్ చేయొచ్చు. బికాజ్ ఎవ్రీడే రిపీటెడ్గా ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. అట్లీస్ట్ ఫోకస్డ్గా కొన్ని డేస్ చూడండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇన్ కేస్ నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయినా కూడా అట్లీస్ట్ చెప్పడానికి ట్రై చేయండి. సో దట్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. అండ్ సేమ్ వే నెక్స్ట్ ఏదైతే రేపటి కోసం ఎలా ఉన్నాయి వాళ్ళ పొజిషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఆర్ ఈవెన్ రెగ్యులర్గా చూసే వాళ్ళు కూడా స్కిప్ చేసి చూస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి నేను క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్
డేటా కనిపిస్తుంది, ఈ నెంబర్స్ అన్నీ మ్యాచ్ అవుతాయి మీకు ఏ ప్లాట్ఫామ్లో చూసినా కానీ యాక్చువల్గా ఏంటంటే ఈరోజు కంప్లీట్గా పొజిషన్స్ అనేటివన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోతాయి. మీకు కనిపించే డేటా ఏదైతే ఉంటుందో ఇది పొజిషనల్ డేటా ఉంటుంది. అండ్ రేపటి కోసం ఏంటి అంటే ఓపెన్ పొజిషన్స్ అనేటివి ఉండదు. సో నెక్స్ట్ ఎక్స్పైరీ కోసం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషనల్ డేటా ఉంటుంది, ఇంట్రాడే డేటా అనేది మనకి అవైలబుల్ ఉండదు. కాబట్టి జనరల్గా ఎవ్రీ వెనస్డే మనం ఏంటి అంటే మన అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ అండ్ మల్టిపుల్ ఎలిమెంట్స్తో ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాం తప్పిస్తే సో వీళ్ళ పొజిషనల్ వ్యూతోనైతే మనం ఈ పొజిషనల్ డేటాతోనైతే మనం ట్రేడ్ అనేది తీసుకోం. బికాజ్ వీళ్ళు ఎప్పుడైనా సరే డౌ థియరీ ఇలా ఉంటుంది కదా, సో ఈ స్వింగ్ హైస్ కానీ స్వింగ్ లోస్ కానీ వీళ్ళు స్టాప్ లాస్ ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్. ఎవరైతే ఇంట్రా ట్రేడర్స్ ఉన్నారో ఓన్లీ ఆప్షన్ బయింగే చేస్తూ ఉంటారో వీళ్ళకి ఏంటి అంటే ఇంత పెద్ద స్టాప్ లాస్లు అనేటివి చాలా డిఫికల్ట్ ఉంటాయి. సో హ్యాండిల్ చేయలేరు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈవెన్ పర్సనల్గా కూడా మేము చెక్ చేస్తుండే ఇదంతా వర్క్ అవ్వదు. కాబట్టి ఓన్లీ థింగ్ ఈజ్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్తోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. టీకే. సో రేపటికైతే డేటా ఉండదు. ఓన్లీ థింగ్ ఈజ్ లైవ్లో కొంచెం డేటాని అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్విక్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ సేమ్ వే యా సో అట్లీస్ట్ ఈ ఏరియాలో ఉన్నప్పుడు లెవెల్స్ ఓవర్ నాయిస్లో అయితే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. బికాజ్ అట్లీస్ట్ వాట్ వి కాల్ ఇది బ్రేక్ డౌన్ అవుతే కొంత వస్తుంది అన్నట్టు. ఆర్ ఈవెన్ ఈ రెసిస్టెన్స్ తీసుకుంటే అట్లీస్ట్ ఈ వరకు ట్రేడ్ చేయొచ్చు అనేది. అండ్ ఇలాంటివి అర్థం కావాలి ఏంటి అంటే అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి ట్రేడింగ్ పైన. సో వాట్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్తోని అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అదర్వైజ్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో కొంచెం డిఫికల్ట్ ఉంటుంది టర్మినాలజీ కానీ ఈ ఎక్స్ప్లెనేషన్స్ కానీ. సో బికాజ్ యాజ్ పర్ సెబీ ఉండాలి కాబట్టి సో కొంచెం టోన్ డౌనే ఉంటుంది. అండ్ ఎవరైతే నాలెడ్జ్ ఉంటుందో ట్రేడింగ్ నాలెడ్జ్ ఈజీగా ఆపర్చునిటీ హంటింగ్ మెయిన్ చేస్తాం కాబట్టి మీకు ఈజీ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో టు నిఫ్టీలో 1 hour టైం ఫ్రేమ్లో ఏం జరుగుతుందో ఒకసారి క్లియర్గా చూద్దాం. కంప్లీట్గా ప్రైస్ని చూస్తే సైడ్ వేస్ స్ట్రక్చర్లోనే ఉండింది. అండ్ యా పర్సనల్గా అట్లీస్ట్ మీరు ఇది ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేసుకొని పెట్టుకోండి ఈ వేలో. సో దట్ మీకు యూజ్ అవుతుంది ఏం జరుగుతుంది. ఈ సపోజ్ ప్రైస్ ఇక్కడ వరకు ట్రావెల్ చేస్తే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. కాబట్టి ఈ రెసిస్టెన్స్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ సపోజ్ ఇది బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తూ ఉంటే అప్పుడు రీటెస్ట్లో ఎంటర్ అవ్వచ్చు. బట్ ఎప్పుడైనా సరే ఎంతో కొంత ప్రాఫిట్స్ అనేవి చాలా అవసరం మనకి. టీకే. సేమ్ వే బేరీ సైడ్ కూడా ఇట్లా డ్రా చేసుకొని పెట్టుకోండి సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఈఎంఐస్ ఎక్కడ ఉన్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు ఈ లెవెల్ అబోవ్ వెళ్తే బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ లెవెల్ బిలో వెళ్తే బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే పర్సనల్గా మీరైతే ఈఎంఐ స్ట్రక్చర్ ఫాలో అవుతూ ఉంటామో ఆ స్ట్రక్చర్లో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రైస్ ఎక్కడ ఉంది చూడండి. సో ప్రైస్ అనేది కంప్లీట్గా సైడ్ వేస్ వేలోనే ఉండింది. అందుకని చెప్పి ఎవ్రీడే అట్లీస్ట్ కొన్నిసార్లు పొజిషనల్గా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ బేరిష్ పొజిషన్స్ ఉన్నా కూడా ఏంటి అంటే వాళ్ళు స్విచ్ అవ్వడం కోసం ఆర్ ఈవెన్ ఒక డైరెక్షన్ తీసుకున్నాక వాళ్ళు కూడా స్విచ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి లో ప్రాబబిలిటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. అండ్ మీరు ఇంతకుముందు ఓల్డ్ డేస్లో వెళ్ళి చూస్తుంటే కంప్లీట్గా అవాయిడబుల్ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది బికాజ్ అగ్రెసివ్ డేటాని బట్టి. సో 1 hour టైం ఫ్రేమ్లో చూడండి ప్రైస్ ఎక్కడ ఉంది అనేది. 15 minutesలో ఏంటి అంటే మనకు కొంత నాయిస్ కనిపిస్తూ ఉంటుంది. 1 hourలో ఏంటి అంటే బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తూ ఉంటే క్లియర్ స్ట్రక్చర్ తెలుస్తూ ఉంటుంది. సో ఇది పర్సనల్గా అర్థం చేసుకోండి హార్లీ టైం ఫ్రేమ్లో. అండ్ సేమ్ వే 15 minutesలో ఏం జరుగుతుందో కూడా ఒకసారి చూద్దాం. సో 15 minutesలో కూడా ప్రైస్ ఎక్కడ ఉందో చూడండి. సో సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లోనే ఉండింది. అండ్ ఈవెన్ ఏదైతే ఈఎంఐస్ ఉన్నాయో అవి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ ఉంది. సో రేపటికి డేటా లేదు కాబట్టి మనం ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇది 15 minutes టైం ఫ్రేమ్లో ఏంటి అంటే ప్రైస్ ఎప్పుడైతే తీసుకొని రేపు మనకి డేటా లేదు సో అట్లీస్ట్ 1:1 వచ్చినా సరే ఆర్ 1:2 వచ్చినా సరే ఫస్ట్ ప్రాఫిట్స్ని బుక్ చేసుకోండి. అండ్ ఆ మిగతా ఏదైతే 10-20% క్వాంటిటీ ఉంటుందో దానిని మీరు వాట్ వి కాల్ ట్రయల్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని కంప్లీట్ మీరు ఏదైతే 10 lotsతో చేసే వాళ్ళు ఉన్నారనుకోండి కంప్లీట్ 10 lots డిప్లాయ్ చేయకండి. బికాస్ డేటా లేనప్పుడు ఏంటి అంటే అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్తో లెవెల్స్ చెప్పగలుగుతాం తప్పిస్తే ఇంటెన్సిటీని క్యాప్చర్ చేయలేం. అండ్ బ్రేక్అవుట్స్ బ్రేక్ డౌన్స్తోని ఇంటెన్సిటీని అయితే క్యాప్చర్ చేయొచ్చు. టీకే. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దీనిపైన ప్రైస్ క్లోజ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తూ పైకి వెళ్తా ఉంటే ఇది ఒక రేపు డేటా లేదు కాబట్టి మీడియం ప్రాబబిలిటీ బిల్లిష్ ట్రేడ్. టీకే. సో ఫర్ అస్ అండ్ ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఒక 1 month అబ్జర్వ్ చేయండి సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అప్పుడు మీరు ట్రేడ్ ప్లాన్ని
క్లియర్గా మానిటర్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ప్రైస్ దీని కిందన క్లోజ్ అయ్యే కన్ఫర్మేషన్ ఇస్తూ కిందికి వెళ్తా ఉంటే ఇది మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎవరికైనా సరే ఈ హోంవర్క్ చేయమంటే ఏంటి అంటే కొంత ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. బట్ మనకి మన ఫ్యూచరే ఇది అనుకున్నప్పుడు, సో అండ్ మన కెరియరే ఇది అనుకున్నప్పుడు రెగ్యులర్గా అట్లీస్ట్ మనం 2 to 3 hours లెర్నింగ్ కోసం స్పెండ్ చేయడంలో తప్పు లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ జాబ్ వేరే ఏదన్నా ఆక్యుపైడ్ ఉండండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఇందులో పైకి రావాలనుకుంటే మాత్రం యూ పీపుల్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ అట్ ఎనీ కాస్ట్. ఠీకే, సో ఇది అనమాట. అండ్ ఈఎంఐస్ ఎక్కడ ప్లేస్ అయినాయి కూడా చూద్దాం. సో క్లియర్ ఐడియా వస్తుంది మీకు కూడా. అండ్ ఈఎంఐస్ కూడా ఈ ఏరియాలోనే ప్లేస్ అయినాయి కాబట్టి అట్లీస్ట్ ఈఎంఐస్ పైన వెళ్తే అంటే ఒక లేమ్యాన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుని ఎందుకంటే సో ఈఎంఐస్ పైన క్లోజ్ అయ్యి పైకి వెళ్తా ఉంటే అట్లీస్ట్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్. అండ్ సేమ్ వే ప్రైస్ కింద క్లోజ్ అయ్యి డౌన్ సైడ్ మూవ్ అవుతా ఉంటే మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్. అండ్ దీనికి అడిషనల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అని క్లియర్గా అర్థం చేసుకుంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఠీకే, సో అట్లీస్ట్ ఈ ట్రెండ్ లైన్స్ని డ్రా చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సేమ్ వే అట్లీస్ట్ రిప్లికేట్ చేసి ఈ లోస్ని కలపడానికి ట్రై చేయండి. సో దట్ అట్లీస్ట్ ఒక ఛానల్ తెలుస్తూ ఉంటుంది. ఛానల్ బ్రేక్అవుట్ అయితే ఏం జరుగుతుంది, ఛానల్ రెసిస్టెన్స్ తీసుకుంటే ఏ లెవెల్ వరకు వస్తుంది అనేది మీకు ఒక క్లియర్ స్ట్రక్చర్ వ్యూ ఉంటుంది. సో దీన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అండ్ అట్లీస్ట్ ఫస్ట్ క్యాండిల్ మనల్ని ఫస్ట్ 15 to 30 minutes ఎప్పుడైనా సరే వాట్ డు వి కాల్ మనల్ని బ్లఫ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఏం ఫీల్ అవుతారు అంటే ఈరోజు కూడా చూడండి ప్రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ డౌన్ అయ్యింది, దాని తర్వాత రీటెస్ట్ అయింది, మళ్ళీ రీటెస్ట్ అయింది, మళ్ళీ రీటెస్ట్ అయ్యి అక్కడి నుంచి ఫాలో అవుతూ ఉంది. అందరూ ఏమనుకుంటారంటే ఒకరోజు మనకి ట్రేడ్ ఇవ్వకుండా డైరెక్ట్ ప్రైస్ వెళ్ళిపోగానే ఈ సెటప్ వర్క్ అవ్వదు అనుకుంటారు కప్పిస్తే. బట్ ఇది ఎన్నిసార్లు అలా వస్తుంది, డేటా ఎలా ఉంటుంది, ఆర్ డేటా ఇలా మనకి నార్మల్గా వాట్ డు వి కాల్ ఎఫ్ఐఎస్కి అండ్ ప్రోస్కి మధ్యలో డిఫరెన్స్ ఉన్నప్పుడు ఎలా వస్తుంది, ఇట్లాంటి వాటిపైన ఫోకస్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద డేస్ ప్లాన్ యువర్ ట్రేడ్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే రీటెస్ట్లోనే ఎంటర్ అవ్వమని చెప్తూ ఉంటాం. సో ఎప్పుడైనా సరే అగ్రెసివ్ బయింగ్ కానీ అగ్రెసివ్ సెల్లింగ్ కానీ అండ్ నేకెడ్ బయింగ్ కానీ నేకెడ్ సెల్లింగ్ కానీ అవాయిడ్ చేయమనే చెప్తూ ఉంటాం. బికాజ్ కొంత సేఫర్ సైడ్ మన క్యాపిటల్ మనతో ఉన్నప్పుడు మనం ఏదైనా చేయొచ్చు. మన క్యాపిటల్ కొంత % లూజ్ అవుతూ ఉన్నప్పుడు మన కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. అండ్ ఎప్పుడైనా సరే మంత్ స్టార్టింగ్లో ఫస్ట్ 2 weeks హై ప్రాబిలిటీ ట్రేడ్స్ తీసుకోవడమే మంచిది. అదర్వైజ్ మనకి సైకలాజికల్గా మనం వీక్ అవుతూ ఉంటాం, మనం ట్రేడ్ చేయలేకపోతూ ఉంటాం. సో అట్లీస్ట్ వేరే వాళ్ళకి బోరింగ్ అనిపించవచ్చు, బట్ ఎవరైతే సీరియస్ ట్రేడర్స్ ఉంటారో సీనియర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పే ప్రతి పాయింట్ అర్థమవుతూ ఉంటుంది. అండ్ సేమ్ వే డౌన్ సైడ్ కూడా మీరు సపోర్ట్ లైన్ డ్రా చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈవెన్ 4 hourly కానీ హార్లీ కానీ డ్రా చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ ఆ లెవెల్స్లో ఏంటి అంటే మీరు ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఠీకే, సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అండ్ రేపటి ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.